నా పేరు సుంకరి బాలకిషన్, సిరిసిల్ల కిసాన్ మోర్చా టౌన్ ప్రెసిడెంట్. ఈరోజు శ్రీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైకిల్ పంపిణీ కార్యక్రమం తన పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో 20,000 సైకిళ్ళు దాదాపు 10వ తరగతి విద్యార్థులకు ఉన్న పార్లమెంటు పరిధిలో ఉన్న విద్యార్థులందరికీ పంపిణీ చేయడం చాలా సంతోషకరం. ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ పేద విద్యార్థులు కావున వాళ్ళ బాధ ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన పేద కుటుంబం నుంచి వచ్చిన బండి సంజయ్ గారు పేదవారి ఒక సమస్యలు అర్థం చేసుకొని తను చదువుకున్న రోజుల్లో తను పడ్డ కష్టాన్ని ఆలోచించి తన పుట్టినరోజు సందర్భంగా మోడీ గారి గిఫ్ట్ కింద ఇలా పేద విద్యార్థుల వాళ్ళ బాధను ఆలోచించి వాళ్ళు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి నడిచి రావడం, చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, నడిచి రావడం పోవడం. ఈ 10వ తరగతి విద్యార్థులు కేవలం 10వ తరగతి విద్యార్థులను ఎందుకు ఎంపిక చేయడం జరిగిందంటే 10వ తరగతి విద్యార్థులకు ప్రొద్దున్నే మార్నింగ్ క్లాసులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంతో ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తీర్ణత సాధించే విధంగా వాళ్ళు ముందు ప్రొద్దున్నే రావడం జరుగుతుంది. కావున వాళ్ళకు సమయానికి ఆటో కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ దించడానికి ఎవరు ఉండకపోవచ్చు, సమయానికి అందుబాటులో ఉండకపోయినా క్లాసులో వెనక ముందు రావడానికి ఇబ్బంది జరుగుతుంది. ఆ విధంగా బండి సంజయ్ గారు ఎంతో లోతుగా డీప్గా ఆలోచించి పేద ప్రజల ప్రక్షాళన పేద కుటుంబం నుంచి వచ్చిన బండి సంజయ్ గారు పేద ప్రజలు పుట్టిన ఈ కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తూ ఇలా సైకిల్ పంపించేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ సిరిసిల్లలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి సిరిసిల్లలో నేత కార్మికులు ఉన్నారు. ఇలా కార్మిక వర్గం ఉన్న ఏకైక డివిజన్ సిరిసిల్ల. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అధిక కార్మికులు ఉన్న పరిధి సిరిసిల్లలో నేతన్నల కుటుంబం చాలా పేద కుటుంబం. ఇలా సిరిశాలను ఎంతో అద్భుతంగా చేసే విధంగా బండి సంజయ్ అన్న గారు అనేక అభివృద్ధి పనులు చేస్తూ అనేక నిధులు తీసుకొస్తూ సిరిసిల్ల కేటాయిస్తూ ఇలా సిరిసిల్లను అభివృద్ధి చేస్తూ అందులో భాగంగానే 10వ తరగతి విద్యార్థులకు ఎంపిక చేసి ఇలా దాదాపు 20,000 సైకిళ్ళు ఉమ్మడి కరీంనగర్ పరిధిలో 20,000 సైకిళ్ళు మన సిరిసిల్ల పరిధిలో దాదాపు 600 నుంచి 800 సైకిళ్ళు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలా ఇప్పుడు పేద విద్యార్థులు చాలామంది మాట్లాడారు మిత్రులు. ఇలా మా సోదరిమణి ఒక మైనారిటీ పాప మాట్లాడింది, మాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని విధాలుగా మా ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా మాకు బండి సంజయ్ గారు అంకులు మామ అని ఒక ఉచ్చారణ చేసింది. అంటే నా కుటుంబం నా ఇంటికి ఒక మేనమామలాగా ఉంచి నాకు ఒక మేనమామలాగా నాకు సైకిల్ కొనిచ్చిందనే ఉద్దేశంతో ఇలా బండి సంజయ్ గారిని మామ నాకు సైకిల్ కొనిచ్చిందని ఒక మైనారిటీ విద్యార్థి మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలా చాలా ఇక్కడికి వస్తున్న తల్లిదండ్రులు కూడా చాలా సంతోషకరంగా ఉంది. మేము ఒక 7,000 పెట్టి సైకిల్ కొనిచ్చే పరిస్థితి లేదు. కావున ఒక 7,000 నుంచి 8,000 బయట మార్కెట్లో 7 నుంచి 8,000 ధర పలుకుతుంది. ఇలా మాకు ఉచితంగా పంపిణీ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉందని అందరూ స్వాగతం పలుకుతారు. బండి సంజయ్ గారు పేద కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు ఇంత లోతుగా ఆలోచిస్తాడని ఎవరు అనుకోలేదు. ఇలా పేద ప్రజల గురించి ఆలోచిస్తున్న నాయకుడు ఏకైక నాయకుడు బండి సంజయ్ గారు అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇలా ఒక బీజేపీ పార్టీలో ఒక కార్యకర్తగా మేము గర్వంగా 10 మందికి సాయం చేస్తుండే మా నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలా మా జిల్లా అధ్యక్షుడు రెడ్డబైన గోపి గారు కావచ్చు, మన బండి సంజయ్ గారికి కావచ్చు, మేము చాలా కృతజ్ఞతలతో ఉంటున్నాం. పేద విద్యార్థులకు ఇంకెన్నో ఈ సైకిల్ కాకుండా ఇంకెన్నో ముందు మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ బండి సంజయ్ గారికి సిరిసిల్ల ప్రజానీకం తరపున బీజేపీ కార్యకర్తల తరపున మేము పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేస్తూ బండి సంజయ్ గారికి స్వాగతం పలుకుతూ మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. సో ఈ కార్యక్రమంపై తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, గూడెం సర్పంచ్, సో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ. సో వారి అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. నమస్తే బ్రదర్, చెప్పండి సైకిల్ పంపిణీ కార్యక్రమం ఎలా కొనసాగుతుంది, దీనిపైన మీ స్పందన. ఈరోజు ఒక నరేంద్ర మోడీ కానుకగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే విద్యార్థులు ఎంత ముఖ్యంగా చదివితే అంత అది ఉంటుందని చెప్పి వారికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి లోతుగా వారు ఆలోచించి వారి యొక్క మోడీ కానుకగా వారు ఈరోజు 25,000 సైకిళ్ళు వారు విద్యార్థులకు అందజేస్తున్నారంటే నిజంగా వారి గొప్ప విషయం. వారి మనసుకు వారి గొప్ప విషయానికి విద్యార్థుల పక్షాన మా అందరి పక్షాన ఎప్పుడైనా ఒక్కొక్క కాస్ట్ ఆల్మోస్ట్ 7,000 ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత కాస్ట్లీ? చేసినాం సార్. 7,000 నుంచి 8,000 మధ్యలో ఉంటుంది ఒక్కొక్కటి. ఒక 20,000 ఫస్ట్ ఈ కానుక 20,000 అనుకున్నాడు, దాన్ని ఇంకొక 10,000 సుధా పెంచిండు ఎంపీ గారు. ఎందుకంటే ఆయన ఉత్సాహాన్ని చూస్తే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఒక 10వ తరగతి విద్యార్థులకే కాకుండా రాబోయే రోజులలో దశాల వారీగా పెంచే ఆలోచన సుధా బండి సంజయ్ గారికి ఉంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న బండి సంజయ్ గారికి విద్యార్థుల పక్షాన, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన, గూడెం గ్రామ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులలో
ఒక కేంద్ర మంత్రిగా కరీంనగర్ ఎంపీగా వారు మొత్తం విద్యపైన వైద్యం పైన దృష్టి పెట్టారు కాబట్టి రాబోయే రోజులలో ఈ రెండింటి మీద దృష్టి పెట్టి వారు లోతుగా ఆలోచించి వారు పేద ప్రజలకు సంక్షేమ పథకాల విషయంలో మాత్రం కరడు కట్టినట్టుగా వారు ఉండడం నిజంగా మా అందరి ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. మొత్తానికి బండి సంజయ్ గారి సైకిల్ పంపిణీ కార్యక్రమం చాలా హఠాసంగా కొనసాగుతుంది. మన కరీంనగర్లో జరిగింది, ఇది నేడు సిరిసిల్లలో జరుగుతుంది. దీనిపైన మాట్లాడడానికి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముస్తాబాద్ మండల్కు సంబంధించిన భాజపా నాయకులు నరేష్ గారు ఉన్నారు. వారి అభిప్రాయం ఏదో తెలుసుకుని చెప్తాం. బ్రదర్ నమస్తే, చెప్పండి ఈ కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉరుకులేస్తే విధంగా యువతకు ఒక మంచి అవకాశం లెక్క, ఒక చెల్లెకు, ఒక తమ్మునికి, ఒక మేనమామ లెక్క, ఒక పెద్దవాళ్ళకి అన్న లెక్క ఉంటూ వారికి కొన్న దూర ప్రాంతాల నుంచి స్కూల్కి వెళ్ళే పొజిషన్ లేక కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా అయినా కూడా అదే ఏజ్ నుంచి వచ్చి అలా కష్టపడి వచ్చింది కాబట్టి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వారికి మోదీ గిఫ్ట్ పేరుతోని వారి సొంత నిధులతోని ఇలా ఉమ్మడి కరీంనగర్లోని పార్లమెంట్ నియోజకవర్గంలోని 20,000 సైకిల్ పంపించడం చాలా ఆనందంగా ఉంది. దానితో పాటు ఈ కార్యక్రమం కాకుండా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మోదీ కిట్ అని ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇది అయిపోగానే అది కూడా ప్రారంభమవుతూ ఉంది. దీని విధంగా చూస్తూ ఉంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పక్షాన మరియు మా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన భారతీయ జనతా పార్టీ నుంచి మా బండి సంజయ్ కుమార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా వారు ఆరోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నతమైన పదవులు చేకూరాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి విద్యార్థుల నుంచి మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.